నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి ఏవి అప్పర్ రోడ్ ఆదిత్య మాల్ వద్ద ఉన్మాదంతో వీరంగం చేసిన ఇద్దరు యువకులు. 1 కాదు 2 కాదు 3 సార్లు వైద్య విద్యార్థిని ఢీకొట్టి అదృశ్యం. రాజమండ్రి గోదావరి తీరంలో ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు. విగ్రహానికి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రాజమండ్రి గోరక్షణపేటలో విషాదం. యువకుడి హత్య, కన్నీళ్ల పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు. వైద్య విద్యార్థిని ఢీకొట్టిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సుభాష్ వెల్లడి. స్వర్గీయ మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి సందర్భంగా కంబాల చెరువు సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సమస్యలపై పోరాట యోధుడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతిని ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రకాష్ నగర్లోని జక్కంపూడి నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తనయులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రీజనల్ మాజీ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్లను వెంట పెట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ డప్పులతో 100 మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కంబాల చెరువు జంక్షన్ వద్ద రామ్మోహన్ రావు విగ్రహానికి ముఖ్య నేతలు పూలదండలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ రామ్మోహన్ రావు కుమారులిద్దరూ తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు అండదండగా నిలవాలని సూచించారు. ఇద్దరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం సాగించిన స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు చిరస్మరణీయుడని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న సమయంలో నాన్న తన మార్కు గుర్తుండే విధంగా పనులు చేశారన్నారు. కష్టాన్ని, ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి ముందుకు సాగుతామన్నారు. తాము ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చామని, ప్రజా సమస్యలపై నాన్న చేసిన ఉద్యమాలు, పోరాటాలు చూస్తూ పెరిగామన్నారు. ఏ కార్యకర్తకైనా కష్టం వస్తే ఎదురెళ్లి నిలబడడం, కార్యకర్త కోసం ఎందాకైనా ముందుకు వెళ్లడం నేర్చుకున్నామన్నారు. నాన్న ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఆయన బాటలో ముందుకు సాగుతామన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా, రాత్రైనా పగలైనా, ఏ అవసరం వచ్చినా తోడుగా నిలబడతామన్నారు. నాన్నకు అత్యంత ఆప్తుడైన ఉండవల్లి కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు రామ్మోహన్ రావుతో సుమారు 6 నెలల పాటు రాజకీయ పయనం చేశానన్నారు. తన తండ్రి సుబ్బారావుతో రామ్మోహన్ రావుకి సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సరే ఆ కార్యకర్తకు న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. జక్కంపూడి అంటే ధైర్యం, జక్కంపూడి అంటే విశ్వాసం. నిజంగా అటువంటి నాయకత్వంలో పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాము. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు జననేత, పోరాట యోధుడు అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు అన్నారు. తండ్రికి మించిన తనయులుగా రాణిస్తున్న శ్రీ జక్కంపూడి రాజా గణేష్ రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొకసారి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రీజనల్ మాజీ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ కష్ట నష్టాల విలువ తెలుసునని, నాన్న చూపిన స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ప్రతి ఏటా జరిగే విధంగానే ఇక్కడ ఘనంగా నాన్నగారి అభిమానులందరి సమక్షంలో గార్లాండింగ్ చేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్నగారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు. ఆయనకి నిజమైన నివాళులర్పిస్తున్నట్టుగా నేను భావిస్తాను. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ రామ్మోహన్ రావు తన జీవితాన్ని పేదల కోసమే అంకితం చేశారన్నారు. 10 ఏళ్లుగా తన హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశానని, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రామ్మోహన్ రావుతో ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉండేదన్నారు. జక్కంపూడి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తామని ప్రకటించారు. ప్రజల కోసం ఎవరైనా ఇలాగ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి మీరు. ఆయనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి చెప్పాలనంటే తన ఆఖరి శ్వాస ఆరోగ్యం బాగోకుండా తన కోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశాడు. కాబట్టి ఇవాళ ఇంతమంది అభిమానుల్లో, ఇంతమంది హృదయాల్లో ఉన్నారనంటే దట్ ఈజ్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు.
పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు నక్కా శ్రీనాగేష్ మాట్లాడుతూ జక్కంపూడి అంటే పోరాటమని, ఒక నాయకత్వమని అన్నారు. జననేత, జనం కోసం ఆఖరి శ్వాస వరకు బతికిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఆత్యంతో జక్కంపూడి సోదరులు ఇవాళ ఇంత జనరంజకంగా నడుపుతున్నారంటే ఇంకా జక్కంపూడి రామ్మోహన్ రావు అన్నవాడు బడుగు బలహీన వర్గాల గుండెలు బ్రతికే ఉన్నాడని చెప్పడం కోసమే ఇంత జనసందోహం వేడెక్కడికి వచ్చారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ నిజంగానే జక్కంపూడి రామ్మోహన్ రావు పోరాట యోధుడు అని కీర్తించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైర్రాజు ప్రసాద్ రాజు, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రామినేడి మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, తెలుగుల గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకేశ భవానీ ప్రియ, మహిళా నాయకులు పోలు విజయలక్ష్మి, కార్పొరేటర్లు బంతా శ్రీహరి, రాజమండ్రి రూరల్, రాజనగరం, కడియం పరిసర ప్రాంతాల నుంచి భారీగా నాయకులు, జక్కంపూడి రామ్మోహన్ రావు మిత్రమండలి సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. నిరంతరం ఉద్యమాలు పోరాటంతో ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, పేదవారికి ఎక్కడ కష్టం వచ్చినా నిలబడినటువంటి మహానాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు. మేము అందరూ కూడా ఈనాడు మీరు జక్కంపూడి గణేష్ రాజ్యాతో ఎలా స్నేహపూర్వకంగా తిరుగుతారో మేము కూడా రామ్మోహన్ రావుకి తమ్ముడుగా మేము ఆయన కూడా ప్రయాణం చేస్తాం. ఆనాడు ఈనాడు కూడా మాకు అభిమానం రామ్మోహన్ రావు ఏదైతే అభిమానించారో వాళ్ళ కుటుంబం అందరూ కూడా అదే విధంగా కొనసాగుతున్న భవిష్యత్తులో కూడా మా ఊపిరి ఉన్నంత వరకు జక్కంపూడి కుటుంబంతోనే అదే ఉత్సాహంతో మేము ప్రయాణం చేస్తామని తెలియజేస్తుంటూ అనంతరం ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు జక్కంపూడి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపిన ఇద్దరు యువకులు సదరు విద్యార్థిని దారుణంగా ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనతో షాక్ అయిన స్థానికులు వెంటనే బాధిత వైద్య విద్యార్థిని ఆమెను రాజమండ్రి స్వతంత్ర ఆసుపత్రిలో చేర్పించారు. రాజమండ్రిలో పగలు రాత్రి తేడా లేకుండా మత్తులో యువత అరాచకానికి పాల్పడుతుంది. మద్యం, డ్రగ్స్ సేవించి అతివేగంగా వాహనాలు నడపడం, చిన్న చిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి దౌర్జన్యాలకు పాల్పడడం, చట్టం పట్ల భయం లేకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఇటీవల కాలంలో పెచ్చిమీరిపోతుందనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ అధికారులు సమావేశాలు నిర్వహించి యువతలో చైతన్యం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా లేవని పలువురు వాపోతున్నారు. రాజమండ్రిలో ఇటీవల చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలు నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మద్యం మత్తులో అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అమాయకులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పూర్తిగా విస్మరించి మద్యం సేవించిన స్థితిలో రోడ్లపై ఉన్మాదంగా వాహనాలు నడపడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అయినప్పటికీ కొందరు యువకులు తమ నిర్లక్ష్యంతో ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక కుటుంబం భవిష్యత్తు చీకట్లో కలిసిపోతుందనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన ప్రాథమిక అవగాహన కూడా లేకుండా యువత రోడ్లపై రక్త చరిత్రను లిఖించే పనిలో నిమగ్నం కావడం నిజంగా వ్యవస్థల పనితీరును సవాల్ చేస్తున్న విధంగా ఉంది. కేవలం కొన్ని నిమిషాల నిర్లక్ష్యం అనేక కుటుంబ జీవితాలను శాశ్వతంగా మార్చేస్తుంది. రాజమండ్రిలోని నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి సినిమా కోసం ప్రసాద్ ఆదిత్య మాల్కు వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఫోన్లు తీసుకుని వెనక్కి పంపడంతో మాల్ సిబ్బందిపై పెరిగిన కోపంతో బయటకు వచ్చి అతివేగంగా కారు నడుపుతుండగా పక్కన ఉన్న వ్యక్తి వారించినా వినకుండా రెచ్చిపోయాడు. భయంతో పక్క వ్యక్తి కారు నుంచి దూకేగా డ్రైవింగ్ చేస్తున్న యువకుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వైద్య విద్యార్థినిపైకి కారును దూసుకెళ్లాడు. కింద పడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాపాయం నుంచి తప్పించాల్సిన తాగుబోతూ కనికరం లేకుండా కారు మరోసారి అమ్మపై నుంచి పోనిచ్చి అదృశ్యమయ్యాడు. బాధితురాలిని స్వతంత్ర ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఐసీయూలో బ్రెయిన్ డెడ్ కండిషన్లో ఉంది.
ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంది. రోడ్లపై అక్రమంగా పార్కింగ్ చేసే వాహనాలపై ఉక్కుపాదం మోపాల్సి ఉంది. రద్దీ ప్రాంతాలను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించే దిశగా చర్యలు ప్రారంభం కావాలి. రహదారులపై వాహనాల పార్కింగ్ను క్రమబద్ధీకరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. వాణిజ్య ప్రాంతాల్లో పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుట్పాత్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్రమణలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్ల వద్ద కొత్త డివైడర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ నియంత్రణ, పాదచారుల సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు సంబంధిత శాఖల మధ్య ఇప్పటి వరకు సమన్వయం లోపించిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజలు నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రేసింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్టపడుతుందని అభిప్రాయపడుతున్నారు. యాక్షన్, గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందించినప్పటికీ తమ కేజీక్యూ చిత్రం ప్రతి కుటుంబం కలిసి చూసేలా బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిందని హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి బోదిలా, హీరోయిన్ యుక్తి తెలిపారు. రాజమహేంద్రవరంలో కేజీక్యూ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి బోదిలా, హీరోయిన్ యుక్తి మీడియాతో మాట్లాడారు. ఇది సాధారణ గ్యాంగ్స్టర్ కథ కాదని, వినూత్నమైన స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథనంతో రూపొందించిన చిత్రమని అన్నారు. ప్రతి సన్నివేశంలో కొత్తదనం కనిపించేలా చిత్ర బృందం ఎంతో కష్టపడిందన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా చిత్రాన్ని రూపొందించామని, ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు కిరణ్ ఆకస్మికంగా మరణించడం తమందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని దీక్షిత్ శెట్టి భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు అనుకున్న విధంగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. The director of our film is not here with us, unfortunately, but he left us with this masterpiece film, and this movie, I would say, will not disappoint you in any way. It will be worth it, so please go to the theaters to watch our film. Yes, thank you. అందరికీ అండ్ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనుకుంటున్నామండి. సో ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా చేసే క్రమంలో మా డైరెక్టర్ కిరణ్ అన్న ఈ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. సో అతను లేకపోయినా అతను చేసిన వర్క్ ఇంకా మీ అందరి ముందు ఉంది. సో దీన్ని చూసి మీ అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా అయినా అండ్ శశి ఎవ్రీవన్ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఒక సినిమా ఓకే అంటే ఆయన విజన్తో, కిరణ్ సార్ విజన్తో, అంటే కిరణ్ సార్ ఎలా అనుకున్నారు ఈ సినిమా రావాలని ఆయన విజన్. ఎందుకంటే ఒక 2 years జర్నీ ఉందండి. మనం యాక్టర్స్, ఆయన డైరెక్టర్ అట్లా కాకుండా చాలా పర్సనల్ లెవెల్గా ఒక బాండింగ్ ఉండేది. సో వీ న్యూ వాట్ హిస్ విజన్ వాస్, ఏం చెప్పాలని అనుకుంటున్నారు, ఎలా చెప్పాలని అనుకుంటున్నారు అనేది మనకి వి న్యూ దట్. సో అందుకే దాన్ని మైండ్లో పెట్టుకొని ఆయన విజన్ పరంగానే మనం సినిమా సెట్ చేసాం. మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్పై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ విలేకరులతో మాట్లాడుతూ ఏవీ అప్పాల రోడ్లో మెడికో విద్యార్థిని ప్రియాంక కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఘటనపై బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో విద్యార్థిని ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమన్నారు. ఓ వైద్య విద్యార్థి వెనుక కుటుంబ సభ్యుల ఎన్నో ఆశలు, ఆర్థిక త్యాగాలు ఉంటాయని, సమాజానికి సేవ చేయాల్సిన విద్యార్థిని ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధిక వేగంతో కార్లు, బైకులు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాన కూడళ్లు, విద్యా సంస్థల పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో అసాంఘిక శక్తుల ఆగడాలు పెరుగుతున్నాయని, దాడులు, చోరీలు, మహిళలపై వేధింపులు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఒత్తిళ్లకు తావివ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటూనే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, నేర నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని,
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. కాబట్టి అరికట్టాలంటే ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులకి అటాచ్డ్గా ఉన్న అనాథరైజ్డ్ బార్లన్నీ కూడా పోలీసు వారు తక్షణం, ఎక్సైజ్ శాఖ వారు కానీ పోలీసు శాఖ వారు కానీ తక్షణం బంద్ చేయాలి. అలాగే ఈ క్రిమినల్ చర్యలన్నీ కూడా అరికట్టకపోతే రేపు రాబోయే పుష్కరాలకి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. పుష్కరాలు రన్ చేయలేవు. అటువంటి పరిస్థితులు వచ్చి ఇలా ఉంది కాబట్టి తక్షణం పోలీసు వారు యాక్టివేట్ అయ్యి ఎక్సైజ్ శాఖ వాళ్ళు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ప్రియాంక అమ్మాయికి మరి యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి భగవంతుడి దైవాలను కోరుకుని మరి ఆ తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ అమ్మాయికి మేమందరూ కూడా అంటే చేయగలిగింది ఎవరైతే చేసింది ఏదైతే భగవంతుడే కాపాడగలరు. కాబట్టి అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో రాజకీయం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. యాక్సిడెంట్ చేశారు వాళ్ళు నిజంగా తాగుంటే అది క్షమించరాని నేరం, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ పోలీసు వారికి మరొక్కసారి విజ్ఞప్తి, మీరు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి. ఎందుకంటే రాబోయే పుష్కరాలు విదేశాల నుంచి కూడా మనకి అనేక మంది ఇక్కడికి ఇచ్చేస్తారు. ఇటువంటి సంఘటనల వల్ల అంటే యాక్సిడెంట్లే కాదు జరిగిన నేరాల వల్ల కూడా మనకి వారి ఏరియాకి వెళ్ళి రాజమండ్రి గోరక్షణపేటలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మారణాయుధాలతో దాడి చేయడంతో రక్తం మడుగులో కుప్పకూలిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోరక్షణపేటలో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి సుమారు 11:30 దాటిన తర్వాత కొందరు యువకులు వచ్చి ఓ యువకుడిపై ఆయుధాలతో దాడి చేశారు. కుటుంబ సభ్యులు సమాచారం తెలుసుకుని వైద్య సేవల కోసం చెవేటి బుజ్జిబాబును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రాణాలు పోయాయని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయారు. కొద్దిసేపటికి స్పృహ నుంచి బయటకు వచ్చారు. మృతుడు సోదరి మాట్లాడుతూ పథకం ప్రకారం తమ్ముడిని హత్య చేశారని కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. మెదడులోంచి అసలు బుర్రంతా పగిలిపోయి ఒక పక్క నుంచి మాంసం ముక్కలన్నీ వచ్చేస్తున్నాయండి. రక్తం బలబల కారిపోతుంది. కింద కూడా పడిపోయి ఉన్నాడండి. మేము వెళ్ళేటప్పటికి మాకు తెలిసి మేము అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళు కూడా ఎవరు వచ్చి కూడా పట్టుకోలేదండి. ఎవరు కూడా సాయం చేయలేదు. సోదరుడు మాట్లాడుతూ సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి రక్తం అడుగులో ఉన్నాడని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చామన్నారు. ఆ చచ్చిపోయిన రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు రాస్తారని చెప్పేసి ఇంకా నేను అలా బయటకు ఇక్కడికి వచ్చి నేను పడిపోయిన కింద. అందులోకి అక్కలు అందరూ వచ్చి అందులోకి తమ్ముడు చచ్చిపోయాడు. అందులోకి ఎవరెవరు చేశారంటే కోడిగాడు ఆ చిన్నగాడు మొత్తం అలా చేశారు అంట అని చెప్పి అందులోకి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకా కొలు తిరిగి అక్కడే పడిపోయాను. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో వాహనంపై యువకులు దూసుకువచ్చి వారించిన వినకుండా విచక్షణ రహితంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భయంతో పరుగులు తీశానని పేర్కొన్నారు. లైవ్లోనూ పరిగెట్టి పారిపోయి 11:40 చిల్లరండి. ఫస్ట్ కూడా భయం చెప్ప వైద్య విద్యార్థిని ఢీకొట్టిన యువకులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సుభాష్ వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఏవిఏ రోడ్లోని ప్రసాదిత్య మాల్కి సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్లు ఇద్దరు మద్యం సేవించి సెకండ్ షోకి వచ్చారని డీఎస్పీ సుభాష్ చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటన వివరాలు తెలియజేశారు. వారిద్దరూ మద్యం మత్తులో సినిమా హాల్ ఎంట్రన్స్ గేట్ వద్ద సెక్యూరిటీతో గొడవ పడుతున్నందున మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరికి బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేయగా వారిద్దరూ మద్యం త్రాగినట్టు ఉండడంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరిని సినిమా హాల్లోకి వెళ్లనివ్వకపోవడంతో సురవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్లు మాల్ సెక్యూరిటీ సిబ్బందిని కొట్టినట్లు
తర్వాత వారిద్దరూ క్రిందికి వచ్చేసి పార్కింగ్లో పెట్టుకున్న కార్ తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడే రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో రేడియాలజీ చదువుతున్న మల్లి వెంకటదుర్గ సాయి ఉమేష్, డెర్మటాలజీ చదువుతున్న ప్రియాంక స్నేహితులు ప్రసాదిత్య మాల్లో స్పైడర్ మ్యాన్ సినిమా ఫస్ట్ షో చూసి మాల్ బయటకు వచ్చి స్కూటీ మీద వెళ్తుండగా వెనుక వస్తున్న సురవరపు దశవంత్ కారు నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా స్పీడ్గా వచ్చి 2 సార్లు కొట్టాడు. మరలా 3వసారి మాల్ గేట్ బయట మెయిన్ రోడ్ మీద బలంగా స్కూటీని వెనక నుంచి గుద్దేసి ఇద్దరు కారులో అక్కడి నుండి పారిపోయారు. అయితే బలమైన రక్తపు గాయాలతో ఉన్న ప్రియాంకని హాస్పిటల్కు తరలించారు. సురవరపు దశవంత్, ఆండ్రూ జోసెఫ్లపై కేసు నమోదు చేయడం జరిగింది. కేసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరుగుతుందని పత్రికాముఖంగా డీఎస్పీ సుభాష్ వివరించారు. ఇమీడియట్గా ఇష్యూ జరిగిన నైటే మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు, అతని డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ ఎవ్రీథింగ్. అండ్ దే ఆర్ 2 ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్ ఐడెంటిఫైడ్ అబ్స్కాండ్లో ఉన్నారు. యాజ్ పర్ ది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమిడియట్ గా రెస్పాండ్ చేయడం జరుగుతుంది. దే హ్యావ్ దేర్ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరు అన్నట్టుగా ఏమైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ మాకు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళతో ఎవరితో అయితే మాల్ వాళ్ళతో ఎంట్రీ పాయింట్ దగ్గర గొడవ చేశారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళిద్దరి మీద వేయడం జరిగింది. So 2 FIRs has been registered on the 2 people. First one thing, this accident, and second thing is the altercation between the people of security and those people. Okay. Not only in this issue, any issue, if fake information is passed through communication or through media, definitely notice will be served. It was a legal procedure, not only intent for. రాజమండ్రి మారంపూడి పోలేరమ్మ అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో భక్తులు సారె సమర్పించారు. మారంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా చీర సారే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యోగేంద్ర సోమేశ్వరరావు, సారికా దంపతులు గత 4 ఏళ్లుగా అమ్మవారికి చీరసారి సమర్పిస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గరగ నృత్యాలతో పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 4 ఏళ్లుగా సారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారంపూడి గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు చీరసారి ఇవ్వడం, అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే భారీ ఎత్తున భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వారందరికీ కూడా తాంబూలం, సారీ పంచిపెట్టడం. జిఎస్ఎల్ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, హత్య కేసు నమోదు చేయాలని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రధానమైన పత్రికల్లో రాలేదు. బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వస్తే దాని ఆధారంగా ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఘటన జరిగింది అని చెప్పి వివరాలన్నింటినీ ప్రెస్ నోట్ రూపంలో తెలియజేశారు. ఆ ఇద్దరు యువకుల్ని అదుపులో తీసుకున్నామని చెప్పి పేర్లు, వివరాలతో సహా ఇచ్చారు. అందుకని నేను సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఘటన సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎందుకని సోమవారం రాత్రి జరిగితే ఇన్ని రోజులు పత్రికల్లో కూడా రాకుండా ఈ ఘటన తొక్కిపట్టబడింది అనేటువంటి దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడోది, ఇంత దారుణమైన ఘటన జరిగితే ఈ సమాజంలో ఎవరికి తెలియనట్టుగాను, ఏమి జరగనట్టుగాను ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా అడుగుతా ఉన్నాం. ఎవరైతే మద్యం మత్తులో ఇంత తీవ్రమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డారో ఇది ప్రమాదం అని చెప్పి తోసేయడానికి సరైనది కాదు. ఇది ఖచ్చితంగా హత్యా నేరం మోపబడాలా, హత్యా నేరం కిందే వాళ్ళని అరెస్ట్ చేయాలా, కేసులు కట్టాలి. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా సిపిఎంకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై జరిగిన దాడి, గోరక్షణపేట హత్య ఘటనలపై ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంకపై కొందరు యువకులు ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టిన ఘటన అత్యంత దారుణమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. ఆమె ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి పరిస్థితి అత్యంత విషమంగా మారి వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించాల్సి రావడం ఎంతో కలిసివేసిందని పేర్కొన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న యువ వైద్య విద్యార్థినిపై ఇంత అమానుషంగా ప్రవర్తించడం సమాజానికి మచ్చని ఆమె అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వారికి తగిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే రాజమహేంద్రవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోరక్షణపేటలో జరిగిన చెవ్వేటి బుజ్జిబాబు హత్య ఘటన కూడా ఎంపీ తీవ్రంగా ఖండించారు. బుజ్జిబాబు మృతి చెందడం దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనలో సంబంధిత నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి ఏవి అప్పార రోడ్ ఆదిత్య మాల్ వద్ద ఉన్మాదంతో వీరంగం చేసిన 2 యువకులు. 1 కాదు 2 కాదు 3 సార్లు వైద్య విద్యార్థిని ఢీకొట్టి అదృశ్యం. రాజమండ్రి గోదావరి తీరంలో ఘనంగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలు. విగ్రహానికి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రాజమండ్రి గోరక్షణపేటలో విషాదం. యువకుడి హత్య, కన్నీళ్ల పర్యంతమవుతున్న కుటుంబ సభ్యులు. వైద్య విద్యార్థిని ఢీకొట్టిన యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సుభాష్ వెల్లడి. శేషసున సమాప్తం. నమస్కారం.